మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే, మరి ఈరోజు మధురం మమకారం సెగ్మెంట్ లో టేస్టీ వెరైటీస్ చేయడానికి అక్కడ మదర్స్ ఇద్దరు రెడీ అండ్ ఇక్కడ పిల్లలు ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. మరి చూద్దాం ఈ రోజు వీళ్ళు ఏం వెరైటీస్ అడుగుతారో. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? లక్ష్మీప్రియ. లక్ష్మీప్రియ ఏ క్లాస్ చదువుతున్నా? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్, వెరీ గుడ్. సో లక్ష్మీప్రియ ఇప్పుడు హాలిడేసా నీకు? సమ్మర్ హాలిడేసా? ఎక్కడికి వెళ్ళలేదా మరి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి? వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళలేదు? మమ్మీ తీసుకెళ్లేదు. మమ్మీ తీసుకెళ్ళలేదు. మమ్మీ తీసుకెళ్తేనే కదా వెళ్తారు. ఓకే, ఇంతకు మీ మమ్మీ ఎవరు ఇద్దరులో? పేరేంటి? సుభాషిణి. హాయ్ సుభాషిని గారు. హాయ్ అండి. ఎందుకు పాపం ఎక్కడికి తీసుకెళ్లలేదంటే సమ్మర్ హాలిడే? రీసెంట్ గా లాస్ట్ వీక్ మ్యారేజ్ కి వెళ్ళి వచ్చామండి ఊరు. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయంట, మంత్ ఎండింగ్ లో వెళ్దామని పోస్ట్ పోన్ చేసుకున్నాం. అవును, నేను కూడా ఈ మధ్య వెళ్ళొచ్చాను. చాలా వేడిగా ఉంది. చాలా వేడిగా, హైదరాబాద్ బెస్ట్ గా ఉంది. సో లక్ష్మీప్రియ అన్ని ఇష్టమేనా నీకు? మమ్మీ చేసేవి అన్ని తింటావా? ఓకే, సో ఈ రోజు కూడా నువ్వు ఏమైనా నీకు నచ్చిన 3 వెరైటీస్ ఆలోచించి పెట్టు. ఓకేనా? నేను అడిగినప్పుడు నాకు చెప్పాలి. ఓకే. హాయ్. హాయ్. నీ పేరేంటి? రాహుల్. రాహుల్, నువ్వేం చదువుతున్నావు రాహుల్? 9th క్లాస్. 9th క్లాస్. ఓకే, మీ మదర్ పేరేంటి? అనిత. అనిత గారు హాయ్ అండి. హాయ్ అండి. సో ఒకడేనా బాబు మీకు? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. సో చిన్న బాబా అంటే తమ్ముడా అన్నయ్య నీకు? అన్నయ్య. అన్నయ్య. తన పేరేంటి? యోగేష్ కుమార్. యోగేష్. తన ఏ క్లాస్ చదువుతున్నాడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. అబ్బో, గ్యాప్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, సో రాహుల్ మరి నీకు కూడా అన్ని ఇష్టమేనా అమ్మ చేసేవి? ఏమన్నా ఇష్టం లేని ఉన్నాయా? ఏం లేవా? అన్ని తినేస్తాడా అండి? పేజీ లేదా? వెజ్ అంటే కొంచెం బాగానే కష్టపడి తింటారండి. వెజ్ అంటే కష్టపడి తింటారా? నాన్ వెజ్ బాగా ఇష్టమా? అవునండి. ఓకే, సో అయితే ఇప్పుడు నీకు నచ్చిన వెజ్ ఐటమ్స్ లో ఏవైనా అడుగు. ఓకేనా? ఓకే, సో 2 స్వీట్ 1 హాట్. చూద్దాం మరి మీరు ఏం తీస్తారో. సో ఏమొచ్చాయండి ఇద్దరికి? నాకు పాయసం వచ్చిందండి. మీకు పాయసం వచ్చిందా? మీకండి? నాకు స్వీట్ కార్న్ 65 వచ్చిందండి. స్వీట్ కార్న్ 65, వెరీ గుడ్. మరి పాయసం అని ఉంది కదా, స్పెసిఫిక్ గా ఏం రాయలేదు, చెప్పలేదు తను. ఓకే. సో ఏదైనా మీకు నచ్చిన వెరైటీ పాయసం తనకి ఇష్టమైంది కానీ ఏదైనా చేయొచ్చు. ఓకే అండి. సో ఏమైనా వెరైటీగా ట్రై చేస్తారా పాయసం? చేద్దామండి. ఇప్పుడు పిల్లలకి గోధుమ పిండి అంటే హెల్దీ ఫుడ్. గోధుమ పిండితో కొంచెం బనానా యాడ్ చేసి పాయసం చేద్దాం. సో గోధుమ పాయసం చేస్తారా? ఓకే, సో మీరు గోధుమ పాయసం, మీరేమో స్వీట్ కార్న్ 65. వెరీ గుడ్. స్వీట్ హాట్ కాంబినేషన్ బాగుంది. మరి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? నేనే చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే, మరి స్వీట్ కార్న్ 65 కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్వీట్ కార్న్ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ పేస్ట్ 1 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పుదీనా కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. అనిత గారు స్టార్ట్ చేద్దామా? అవునండి. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందామండి. అన్ని మిక్స్ చేసేసుకుందామా? ఓకే. ఇది కార్న్ పేస్ట్ అండి. ఓకే, కార్న్ పేస్ట్ వేసేసుకుందాము. సో ఆయిల్ హీట్ పెట్టేద్దాం. ఆయిల్ వేడి చేసేద్దాం. కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుందాం మేడం. ఓకే, కొంచెం మైదా పిండి. సో కొంచెం బైండింగ్ కి కొంచెం కారం తగినంత వేసుకుందాం. ఓకే, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఓకే, పెరుగు, చాట్ మసాలా కొంచెం. సో ఇవన్నీ మనం బ్యాటర్ లో మిక్స్ చేస్తాం. కొంచెం బ్యాటర్ లో కొంచెం గార్నిషింగ్ కి చాట్ మసాలా వేద్దాం. ఓకే, కొంచెం టేస్టింగ్ సాల్ట్, లెమన్, కొంచెం పుదీనా వేసుకుందాం. ఓకే, దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని. సో డైరెక్ట్ కార్న్ మనము వేయించితే కొంచెం చిట్పట్లాడుతుంది కాబట్టి పేస్ట్ అయితే బెటర్ అనేసి. ఇది ఓకేనా? పలుచుగా సరిపోయిందా? సో ఇది కొంచెం వేడైతే మనం వేసేసుకోవచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఇది తింటే మనకి సాఫ్ట్ గా ఉంటుంది.
యూజువల్ గా 65 ఎప్పుడైనా మనము అంటే ఆ గోబీతో గానీ అలా చేసుకుంటే ఆ ఫ్లవర్ ఆ పట్ని వేసేసుకుంటాం కదా. ఇది కార్న్ కాబట్టి కొంచెం పేస్ట్ చేసేసి కలిపితే బెటర్. యా. సో మీరేంటి వర్కింగ్ లేకపోతే ఇంట్లో? నేను వర్కింగ్, నేను ఇంగ్లీష్ లెక్చరర్ గా డిగ్రీ కాలేజ్ లో. ఓ వావ్ సూపర్. సమ్మర్ హాలిడేస్ మీకు కూడా సమ్మర్ హాలిడేసే కదా? అవునండి. టీచర్స్ కున్న బెనిఫిట్ ఇది ఒకటి కదా. ఇది ఒకటి అడ్వాంటేజ్ మాకు సమ్మర్ హాలిడేస్. మీ ఇద్దరు పరిచయం ఉందండి ఇంతకీ? ఇక్కడ వచ్చాక మేడం పరిచయం. ఇక్కడికి వచ్చాక. అందుకనే మీకు అందరూ మేడమ్స్. సో వేసేద్దామా? ఓకే, మనం చిన్న చిన్న బౌల్స్ లాగా వేసేసుకుందాం. ఓకే. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? తను రైల్వే డిపార్ట్మెంట్ అండి, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లో పర్సనల్ సెక్రటరీగా జాబ్ చేస్తారు. సూపర్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నైస్ నైస్. సో ఏం పేరు మీ వారి పేరు? మా వారి పేరు భాస్కర్ అండి. భాస్కర్ గారు. వెరీ గుడ్. సో మీ పిల్లలు అన్ని పేచి లేకుండా తినేస్తారా? ఇందాక రాహుల్ అడిగితే అన్ని తినేస్తారని చెప్పాడు. యాక్చువల్లీ వీళ్ళకి నేను వండడమే నేర్పించేసాను గీత గారు. అవునా? వీళ్ళకి అసలే వచ్చా వంట వచ్చా రాహుల్ నీకు? ఏ మైక్ తీసుకో. ఏమొచ్చు చెప్పు నీకు? ఎగ్ ఫ్రైడ్ రైస్, అప్పా, ఆమ్లెట్, ఆమ్లెట్, నూడిల్స్. వెజ్ నూడిల్స్. నీకు కావాల్సినవన్నీ నీకు నేర్పించేశారు. సో అయితే కంప్లైంట్ లేదు కదా? నో. అంటే ఎందుకు అలా నేర్పించాలనిపించింది మీకు? యాక్చువల్లీ నేను బిజీగా ఉంటాను కదా మేడం, మా వారు నేను ఇద్దరం ఎంప్లాయీస్. సో నేను వచ్చేంత వరకు వాళ్ళు ఏమైనా ఆకలిస్తే వెయిట్ చేయకుండా వాళ్ళే వండుకొని తినేలాగా. అవునా? ఎంత ముందు చూపు మీకైతే. సో మగపిల్లలకు కూడా వంట నేర్పిస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది వేగితే మనం నెక్స్ట్ టాస్ చేసేసుకోవచ్చు. అంతేనండి. తర్వాత అది కొంచెం డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత క్రంచీగా యాక్చువల్గా చూడడానికి బాగున్నాయి. యూజువల్ గా మనకి 65 అంటే రెడ్ కలర్ లో వస్తుంది కదా. ఇది నాచురల్ గానే మీ కారంతోనే ఈ కలర్ వచ్చేసింది. మీ కారం కలర్ఫుల్ గా చూసారా? నేను ఫుడ్ కలర్ కూడా మిక్స్ చేయలేదు. అవునవును. అంటే ఇంట్లో చేసుకునే వాటికి అసలు అవసరం లేదు బేసిక్ గా, ఎందుకంటే ఆ ఫుడ్ కలర్స్ కూడా మంచిది కాదంటున్నారు కదా. అవును మేడం. సో వెయిట్ చేద్దామా ఇవి వేగేదాకా? ఇది కొంచెం వేగేదాకా. సో అనిత గారు వేగిపోయినట్టేనా? అవును మేడం, ఇది కలర్ వచ్చేసింది కాబట్టి ఆఫ్ చేసేద్దాం. ఏవో మంచి చికెన్ ముక్కల్లా అయ్యాయి కదా. సో రాహుల్ ఇంట్లో ఖాళీగా ఉంటే ఏం చేస్తావు మరి? సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీకు నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం అంటగా? అవును. అవునా? ఏమి ఇష్టం నాన్ వెజ్ లో? చికెన్. చికెనా? ఇది కూడా చికెన్ లానే ఉంది కదా చూస్తుంటే. చికెన్ పకోడీలా ఉంది కదా. సో ఇప్పుడు ప్యాన్ మార్చుకుందామా? ఇంకా అవసరం లేదు మేడం. ఇంకా అవసరం లేదా? చేసేస్తాం. ఓ సో అలా పెరుగు అది మీరు అందులోనే వేసేస్తారు కాబట్టి ఇంకా అది వేస్తారా? ఇది కొంచెం గార్నిష్ దాంట్లో చేస్తారా? ఇది పట్టుకుంటా. సో ఎండలకు భయపడేనా మీరు కూడా? ఎక్కడికి వెళ్ళాలి? అంతే మేడం. అంతేనా కదా? అలాగే ఉన్నాయి. ఎంత ఎండ ఉంది కదా, అందుకని ఎక్కడ ఎలా బుద్ధి కూడా కావట్లేదు. ఎలా బుద్ధి అవ్వట్లేదు. అవేంటి పైనుంచి? మ్యాంగో. ఓ సమ్మర్ స్పెషల్ అన్నమాట. ఓకే సూపర్. మీ స్వీట్ కార్న్ 65 రెడీ. చూస్తుంటేనే చాలా ఆకలిస్తుంది బేసిక్ గా. సో చూసారు కదండి, వేడివేడిగా స్వీట్ కార్న్ 65 రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ కార్న్ 65 తయారు చేసే విధానం: ఒక బౌల్లో స్వీట్ కార్న్ పేస్ట్, మైదా, కార్న్ ఫ్లోర్, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ 65 రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. సో 65 కొంచెం వెరైటీగా చేశారు రాజు గారు. ఫస్ట్ గెస్ట్లకి డిఫరెంట్ టేస్ట్ లో కరకరలాడుతూ కొంచెం బాగుంది. క్రంచీగా కొంచెం ఆ లోపల పెరుగు అదంతా యాడ్ చేశారు కదా. సో ఆ పులుపు అది యాడ్ అయ్యి చాలా బాగుంది. యూజువల్గా 65 అంటే మనకు కొంచెం ఆ మిర్చి అది కూడా అంతా ఫ్రై చేసి టెంపరింగ్ వేసేసి మనం ఇదంతా చేసుకుంటాం కదా. అలా కాకుండా దాంట్లోనే అన్ని కలిపేసి చేయడం
బాగుంది. Nice idea. సింగిల్ టైం లో అయిపోతుంది. ఎక్కువ అంటే ఎక్కువ కష్టపడకుండా సమ్మర్ లో ఎంత తక్కువగా కిచెన్ లో ఉంటే అంత బాగా అనుకుంటారు కదా. అవునండి, So, అదే ఈ ఐడియా correct. కొంచెం బాగుంది. అదైతే కరెక్ట్ గానే చెప్పారు. సమ్మర్ లో అసలు కిచెన్ లో వెళ్ళాలంటేనే భయం బాధగా వస్తుంది. ఉంది వేడికి బాధ. కానీ బాగుందండి, మంచి క్రిస్పీగా టేస్టీగా ఉంది. ఆ పులుపు అది తెలుస్తుంది. నైస్. నచ్చిందా మీకు 65? బాగుందా? వెరీ గుడ్. ఓకే, సో మరి చూసారు కదండి, కార్న్ తో 65 చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. బాదం పప్పు తింటే మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. మనం ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం. కానీ బాదం పప్పుని మంచి సౌందర్య సాధనంగా కూడా వాడుకోవచ్చు. ఎలా అంటారా? బాదం పప్పుని కాస్త నీళ్లలో నానబెట్టి పేస్ట్ లాగా చేసుకుని అందులోకి కొద్దిగా నిమ్మరసం కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి మెడకి అంతా అప్లై చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు, మొటిమలు ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గిపోతాయి. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.